అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎవరైతే ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆదినారాయణ అకాడమీ తరఫున మరి ఎంతో కొంత చేదోడు వదడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ 2కు సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. టెస్ట్ సిరీస్ ఒకటి. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ని అందరూ కూడా ఆదినారాయణ అకాడమీ నిర్వహించబోయే ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని చూసుకుంటూ వస్తే ఇక్కడ ఈ గ్రూప్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అతి త్వరలోనే అంటే ఐ థింక్ ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ దీన్ని ఒక ప్లాన్ చేయబోతున్నాం. ఎలా దీన్ని కండక్ట్ చేయబోతున్నాం అంటే మొత్తం 3 ఫేజుల్లో ఉంటుంది, 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. ఫస్ట్ ఫేజ్ లో సిలబస్ మొత్తాన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సెకండ్ ఫేజ్ లో సిలబస్ లో ఒక్కొక్క పార్ట్ ఎగ్జామ్ పెడతాం. థర్డ్ ఫేజ్ లో మొత్తం కలిపి ఎగ్జామ్ పెట్టేస్తాం. ఫస్ట్ ఫేజ్ లో ఒక్కొక్క టెస్ట్ లో 50 మార్కులు ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఒక్కొక్క టెస్ట్ లో 75 మార్కులు గరిష్టంగా ఉంటాయి. థర్డ్ ఫేజ్ లో ఒక్కొక్క ఫేజ్ లో 150 మార్కులు గరిష్టంగా ఉంటాయి. సో ఈ రకంగా సిలబస్ మొత్తాన్ని కూడా పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్ గా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజులు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత చదివామన్నది ముఖ్యం కాదు. చాలా మంది మీరు సీనియర్స్ గమనించండి, లేకపోతే చాలా మంది విన్నర్స్ గమనిస్తే ప్రాక్టీస్ చాలా వాల్యుబుల్. మీరు గమనించారా, డిఎస్సి ఉద్యోగం సాధించాలి అంటే ఎక్కువ మంది చేసే పెద్ద పని ఏంటంటే ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ టెస్టులు, సో ఎవరైతే ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళు విజేతలు. మనం చాలా మందిని గమనించాం, చాలా మంది కూడా 1 year నుంచి 2 years నుంచి రకరకాలుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి ఎగ్జామ్స్ రాసినా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ అంతా కూడా ఆఫ్లైన్ మోడ్ కాదు, ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసే టయానికి మన ఈ గ్రూప్ 2కు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో, ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంత అప్డేటెడ్ సిలబస్. ఈ సిలబస్ చాలా వరకు ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఈ అప్డేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో, మారిపోతున్న సిలబస్ ఎప్పటికెప్పుడు మనం అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మనకు సిలబస్ లో ఉండే అంశాలన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ తప్ప ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ పార్ట్స్ ఎప్పటికెప్పుడు మారిపోతున్నాయి. అంటే స్టాండర్డ్ పాలిటీ ఉంటుంది, స్టాండర్డ్ ఎకానమీ ఉంటుంది. వాటికి అప్డేటెడ్ పాలిటీ, అప్డేటెడ్ ఎకానమీ మనం యాడ్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు వాటిని ఒక సొంత నోట్స్ రాసుకొని దానికి అనుగుణంగా మనం టెస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆదినారాయణ అకాడమీ మార్కాపూర్ లో కూడా సిలబస్ ని కంప్లీట్ చేసిన తర్వాత మరి టెస్టులు కూడా త్వరలోనే మనం ప్లాన్ చేస్తున్నాం. అది ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది, ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ లో కూడా టెస్టులు సేమ్ ఆన్లైన్ మోడ్ మాదిరిగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఆఫ్లైన్ ఉపయోగం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ లో కూర్చోబెట్టి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనం డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటాం.
ఆన్లైన్ లో అటువంటి పరిస్థితులు ఏముంటాయి. ఎగ్జామ్ పెట్టేస్తా, మీకు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ వస్తాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి ఒకసారి ఏదైనా మీకు మనకు మన 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 యాప్లోనే మీకు మెసేజ్ పాస్ చేస్తే దాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి డివైఈ మనకు ప్రధానంగా ఈ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా నేను త్వరలోనే ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీకు టచ్ లో ఉంటాను. మాక్సిమం ఈ రోజు మనకు 18th, ఇంకొక 9 days, ఐ థింక్ సెప్టెంబర్ 27th అనుకుంటున్నాము. ఆ సెప్టెంబర్ 27th లోపు నేను వివరాలు మొత్తం మీకు తెలియపరుస్తాను. కాబట్టి సీరియస్ గా మీరు ఎన్ని చోట్ల ఎగ్జామ్స్ రాసినా ఒక్కసారి మన దగ్గర ఉండే ఎగ్జామ్స్ కూడా ఒక్కసారి చూడండి. మన దగ్గర మొత్తం ఎగ్జామ్స్ రాస్తే మీకు కనీసం ఒక 10 మార్క్స్ మీకు అదనంగా ఉపయోగపడినా మీరు అందరికంటే బెటర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ గా మనం గమనించుంటే ఈ మధ్య కాలంలో సుమారుగా చాలా గ్యాప్ వచ్చింది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. చాలా మంది డీలా పడిపోతున్నారు. ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ షెడ్యూల్ తప్పనిసరిగా తొందరలో వచ్చేస్తుంది. మీరందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ కాండి. ఒకవేళ ఎగ్జామ్ షెడ్యూల్ లేట్ అయినా పర్లేదు, ఆ లోపల నిదానంగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఈ అప్డేటెడ్ అంశాలన్నీ యాడ్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అప్డేటెడ్ అంశాలన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్డేటెడ్ అంశాలంటే అర్థం ఏంటి మొత్తానికి అని చూసుకుంటే, ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ స్వచ్ఛ వాయువు సర్వేక్షణ పురస్కార్, స్వచ్ఛ వాయువు సర్వేక్షణ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అది మనకు ఎస్ఎన్టీలో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఆల్రెడీ మన దగ్గర స్వచ్ఛ వాయువు సర్వేక్షణ 2023 రిపోర్ట్ ఉంది. ఇప్పుడు 2024 రిపోర్ట్ వచ్చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మన దగ్గర ఆల్రెడీ పాత రిపోర్ట్ ఉంది, కొత్త రిపోర్ట్ వచ్చింది. ఓకేనా? అదే మాదిరి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-2029 చాలా వాల్యుబుల్. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-2029 ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, జల విద్యుత్తు, బయోమాస్ ఇటువంటివన్నింటినీ ఎలా ఉత్పత్తి చేయబోతుంది, ఏం టార్గెట్స్ పెట్టుకుంది, ఎంత పెట్టుబడులు రాబట్టబోతుంది, ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది, ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వబోతుంది, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-2029 లో ఏమని పేర్కొంటూ వచ్చింది, ఇటువంటి వాటిని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటివి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టర్ కావచ్చు, సెకండ్ చాప్టర్ కావచ్చు, థర్డ్ చాప్టర్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, ప్రతి చాప్టర్ లో కూడా అప్డేటెడ్ అంశాలు రెగ్యులర్ గా వస్తుంటాయి. వాటన్నిటిని ఎప్పటికెప్పుడు రేపు ఈ మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే మనకు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరగబోతుంది. ఆ బడ్జెట్ సమావేశం సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ ఒకటి రాబోతుంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక దాని పేరు మనకు సర్వే ఒకటి అందుబాటులో రాబోతుంది. సో అవి మనం యాడ్ చేసుకున్నాం. మన ఇండియా బడ్జెట్ వచ్చింది, ఇండియా సర్వే వచ్చింది, అవన్నీ అప్డేట్ చేసుకున్నాం. అదే మాదిరిగా ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే వస్తుంది, వాటిని అప్డేట్ చేసుకోవాలి. సో గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనకు అప్డేటెడ్ వర్షన్ లో ఉండాలి. మీ దగ్గర ఉండే స్టాండర్డ్ కంటెంట్ కి అదనంగా ఈ అప్డేటెడ్ అంశాలను మనం జోడించుకొని మీరందరూ కూడా సొంతంగా నోట్స్ రాసుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకోగలిగితే, ఇక్కడ మన వాళ్ళు గమనించింది ఏంటంటే, నేను మన వాళ్ళ సైకాలజీ ఎలా చూస్తానంటే, ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ లో ప్రశ్న కింద ఒక 8 ఆప్షన్స్ కనిపించాలి మన వాళ్ళకి. ఒక 8 ఆప్షన్స్ ఉంటే అది ప్రశ్న అనుకుంటున్నారు మొత్తానికి. అంటే అన్ని ప్రశ్నలు 150 ప్రశ్నలు అట్లనే ఉండవు, మీరు గమనించాలి. అంటే ఒక ప్రశ్నను ఎంత లెంతీగా తీసుకెళ్తే అది ప్రశ్న, మీరు అటువంటి ప్రశ్నలే మనకు ప్రామాణిక ప్రశ్నలు అనుకుంటే మాత్రం పొరపాటు. ప్రశ్నలు అన్ని కూడా లెంతీ ప్రశ్నలు ఏమి ఉండవు మనకు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు ఏంటంటే, అన్ని ప్రశ్నలు 150 ప్రశ్నలు లెంతీ ప్రశ్నలే ఉండవు. ఒకవేళ 4 ఆప్షన్స్ ఉన్న ప్రశ్నల్లో కూడా మనం ఆన్సర్ చేయకపోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు ఆఫ్లైన్ లో ప్రశ్నల లెంతీనెస్ వేరుగా ఉంటుంది, ఆన్లైన్ లో ప్రశ్నల యొక్క లెంతీనెస్ వేరుగా ఉంటుంది. కాబట్టి
అన్నింటినీ అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ లో అంత లెంతీ ప్రశ్నలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేయాలంటే కూడా. సో కాబట్టి అటువంటి ప్రశ్నలు మాక్సిమం ఉండవు మన దగ్గర. కొంతవరకు ఎగ్జామ్ సరళి ఎలా ఉంటుంది అనేది బేస్ చేసుకొని ఆ సరళిలోని ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి గతంలో చాలా ఎగ్జామ్స్ రాశారు మన దగ్గర మీరు చాలా మంది కూడా. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అతి త్వరలోనే మనకు ఈ DYO ప్రధానంగా గ్రూప్ 2 కు సంబంధించి టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ గ్రూప్ 2 సిలబస్ లో ఉండే అంశాలు ఒకటే, మీరు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా ఆ సిలబస్ పై మీకు అవగాహన ఉండాలి. సిలబస్ దగ్గర పెట్టేసుకొని ఏం చేయాలనేది ఒకసారి స్టడీ చేయండి. త్వరలోనే ఆఫ్లైన్ లో మరియు ఆన్లైన్ లో గ్రూప్ 2 కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ వివరాలు త్వరలోనే ఈ రోజు నుంచి రెగ్యులర్ గా మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మరి ఇక్కడ ఈ DYO మనకు గ్రూప్ 2 కు సంబంధించిన సిలబస్ లో ఉండే అప్డేటెడ్ అంశాలను కూడా మీకు రోజు కొంచెం చెప్పాక మీకు నేను ఈ గాంధీనగర్ లో మనకు గ్లోబల్ రీఇన్వెస్ట్ అనే ఒక సమావేశం జరిగింది. ఆ గ్లోబల్ రీఇన్వెస్ట్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేయాలి, ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఏమని డిస్కస్ చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని డిస్కస్ చేశారు, ఆ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ మనకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-2029 గురించి మేము ఇలా చేయబోతున్నాము, మా దగ్గర ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నవి, మీకు ఇటువంటి ప్రోత్సాహాలు ఇస్తాము అని మొత్తం చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నిటి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఉందనుకోండి, ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు? అది SMTలో మనకు 2వ చాప్టర్ లో శక్తి వనరులు అనే చాప్టర్ లో దీని అందరూ ఉపయోగించుకోవచ్చు. అట్లా మనకు రెగ్యులర్ గా వచ్చే అప్డేటెడ్ అంశాలు మన సిలబస్ లో ఎక్కడ ఉపయోగపడతాయో మనకు ముందు ఐడియా ఉండాలి. అట్లా మనకు ఐడియా ఉంటే వాటిని అక్కడ ఇంక్లూడ్ చేసుకొని మన దగ్గర ఉండే స్టాండర్డ్ అంశాలకి ఇక్కడ వర్తమాన అంశాలను జోడించుకొని చదువుకోవడం వల్ల మిగతా వాళ్ళకన్నా బెటర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలంటే నా నెంబర్ ఉంటుంది, ఒకసారి మన యాప్ నెంబర్ ఉంటుంది, యాప్ నెంబర్ ఫోన్ చేయండి, వాళ్ళు మొత్తం వివరాలు మొత్తం మీకు క్లియర్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.